హాయ్ అక్క. హాయ్ అందరికీ. చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకు అంటే వసుంధర అక్క మిస్ ఎబిలిటీ బ్యూటీ కాంటెస్ట్ పెట్టేసి నా ఆలోచనలని నా లైఫ్ని మొత్తం మార్చేసింది. ఎందుకు అంటే నేను చిన్నప్పటి నుంచి ఐశ్వర్య రాయ్కి చాలా పెద్ద ఫ్యాన్ని. నేను అనుకున్నాను ఒకరోజు అయితే నేను మోడల్ని అవ్వాలి అనేసి. దానికోసమే ఎప్పుడు నేను మా సిస్టర్స్తో ఫ్రెండ్స్తో మాట్లాడేదాన్ని. నా మధ్యలో ఏ విషయాలు ఉండకపోయినా నేను నా మోడలింగ్ కోసమే వాళ్ళతో ఎక్కువగా మాట్లాడేదాన్ని. వాళ్ళు అనేవాళ్ళు మనకు మోడలింగ్ వద్దు శ్రావణి అంటే కూడా వినేదాన్ని కాదు. నాకు చాలా ఇష్టం. నేను ఆ పిచ్చిలోనే దానికోసమే కలలు కనేదాన్ని. కళల్లో నేను ర్యామ్ వాక్ చేసినట్టు, క్యాట్ వాక్ చేసినట్టు కళలు వచ్చేవి. ఆ కళల్ని నేను నా ఫ్రెండ్స్తో సిస్టర్స్తో షేర్ చేసేదాన్ని. వాళ్ళు అనేవాళ్ళు వద్దు అక్క మనకి అవన్నీ వద్దు అనేసి. అయినా నా పిచ్చి తగ్గేది కాదు. మేకప్ వేసుకొని అద్దంలో చూసుకోవడం నాకు చాలా బాగా అనిపించేది. నా హైట్ నా పర్సనాలిటీ కూడా చాలా బాగుండేది. ఎలా అయినా సరే మోడల్ని అవ్వాలన్న పిచ్చి నాది. ఒకరోజు అనుకోకుండా ఒక యాక్సిడెంట్ నా లైఫ్ని మార్చేసింది. ఇలా యాక్సిడెంట్ అయ్యాక కూడా నేను మా ఇంట్లో ఒక ఫంక్షన్ ఉంది. ఆ ఫంక్షన్కి అందరూ రెడీ అవుతున్నారు. నేను కూడా మేకప్ వేసుకున్నాను. మా ఇంట్లో వాళ్ళు ఏం చేశారంటే మేకప్ని నేను ఎలా అయితే మేకప్ వేసుకున్నానో అలా తుడిచేశారు. అంతా మేకప్ తీసేశారు నాది. అప్పుడు ఆ ఫంక్షన్కి తీసుకెళ్ళారు మేకప్ తీసేసాక. అంతవరకు నన్ను తీసుకెళ్ళలేదు. అప్పుడు అనుకున్నాను ఇక మేకప్కి కూడా దూరంగా ఉండాలనేసి. ఇక అనుకున్నాను ఇక ర్యామ్ వాక్ క్యాట్ వాక్ చేయలేను, ఇక వద్దు మనకి అనేసి. అయినా నా పిచ్చి తగ్గేది కాదు. ర్యామ్ వాక్ క్యాట్ వాక్ చేయకపోయినా పర్లేదు మోడల్ని అవ్వాలనేసి. అనుకోకుండా వసుంధర అక్క మిస్ ఎబిలిటీ బ్యూటీ కాంటెస్ట్ పెట్టేసి నా లైఫ్ నా ఆలోచనలన్నింటినీ మార్చేసింది. నేను మా ఫ్యామిలీ అందరితో చెప్పాను ఇలా దాంట్లో నేను పార్టిసిపేట్ చేస్తున్నాను అనేసి. సరే వాళ్ళు అన్నారు ఓకే పార్టిసిపేట్ చెయ్యు, మా ఫుల్ సపోర్ట్ నీకే, ఆల్ ది బెస్ట్ అనేసి. ఆ హుషారుతోనే ఆ హోప్లోనే నేను వసుంధర అక్కకి కాల్ చేసి చెప్పాను అక్క నేను ఈ బ్యూటీ కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేయాలి. ఎందుకు అంటే నేను చిన్నప్పటి నుంచి ఐశ్వర్య రాయ్కి చాలా పెద్ద ఫ్యాన్ని. లైఫ్లో అయితే నేను మోడల్ని అవ్వాలనుకున్నాను కానీ ఒక యాక్సిడెంట్ నా లైఫ్ని మార్చేసింది. నీ బ్యూటీ కాంటెస్ట్ చూసేసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను. నా ఆలోచనలన్నింటిని మార్చేసింది అది. చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ వీడియో చూస్తే మీకు తెలుస్తుంది నేను ఎంత హ్యాపీగా నిజంగా చాలా హ్యాపీగా ఉన్నాను. చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ అక్క. ఇలా నా డ్రీమ్ని నేను కంప్లీట్ చేసుకుంటానని ఎప్పుడూ అనుకోలేదు. ఇలా ఒక రోజు వస్తుంది నా లైఫ్ ఇలా మళ్ళీ ఇలా నా లైఫ్లో నేను కలలు చూడకపోయినా కనీసం ఇలా నా డ్రీమ్ని పూర్తి చేసుకుంటున్నందుకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది. నేను ఇంకా డ్రీమ్స్లోనే ఉన్నాను. మేకప్ కోసం ఆలోచించడం మళ్ళీ మొదలుపెట్టాను. చాలా హ్యాపీగా ఉంది. నాకు ప్రైజ్ మనీతో అవసరం లేదు. నాకు అవసరం లేదు ప్రైజ్ మనీ. నేను జస్ట్ ఈ బ్యూటీ కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేస్తే చాలు, నాకేమీ వద్దు ఇక. ఎందుకు అంటే అది నా డ్రీమ్. దాని ముందు నాకు అన్నీ తక్కువగానే కనిపిస్తున్నాయి. నా డ్రీమ్ ఇలా మళ్ళీ నా కళ్ళ ముందుకు వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. ఇలా నా డ్రీమ్ని నేను ఇలా ఒకరోజు వస్తుంది నా లైఫ్ ఇలా చేంజ్ అవుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. చాలా చాలా